వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనం. నీవు జలముల్లో పడి దాటినప్పుడు నేను నీకు తోడయుందును, నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు అవి కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. మరొకసారి అద్భుతమైన వాగ్దానాన్ని యెషయా గ్రంథంలో ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న వాగ్దానము. ఈ వాగ్దానము అనేకమైన నీటిలో మునిగిపోవటంలో, అగ్నిలో కాలిపోవటంలో దేవుడు మనకి ఇస్తున్న భద్రతను గురించి తెలియజేసే వాగ్దానాలు. జీవితం అనేదే మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నూటి మునిక లాంటిది, అగ్ని జ్వాలల లాంటివి. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానాలను స్వతంత్రించుకోవటానికి 4 ప్రాముఖ్యమైన సత్యాలను మనం గ్రహించాలి. మొదటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఎటర్నల్ ప్రజెన్స్, నిత్య సన్నిధిని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. 2వ వచనంలో నేను నీకు తోడయుందును. దేవుడు తోడుగా ఉన్నప్పుడు, దేవుని సన్నిధి మనకు ఉన్నప్పుడు, కష్టాల్లో, ఇబ్బందుల్లో, కొలిమిలో, అగ్ని పరీక్షల్లో, శోధనలో దేవుడే మనల్ని సంరక్షించేవాడు, ఆయన మన మీద కనికరాన్ని చూపించేవాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. యేసోబు జీవితంలో నుండి మనం ఆలోచన చేస్తే ఆదికాండం 39వ అధ్యాయం 21వ వచనంలో, అయితే యెహోవా యేసోబునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల అధిపతికి కటాక్షము కలిగినట్లు చేసెను. దేవుడు తోడుగా ఉంటే చెరసాల్లో ఉన్నప్పటికీ ఆయనే కటాక్షాన్ని, కనికరాన్ని, ప్రజల కటాక్షాన్ని మన మీద చూపించేవాడుగా మనం గ్రహించవచ్చు. 2వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఎస్కేప్ ప్రాసెస్, తప్పించుకునే ప్రక్రియ. నదుల్లో పడి వెళుతున్నప్పటికీ ఆ నీళ్లు మన మీద పారవు అన్న వాక్యాన్ని మనం గ్రహించవచ్చు. నదిలో ఉన్న వాటర్ అంతటిని స్టోర్ చేయడానికి డ్యామ్స్ కడతా ఉంటాం, కానీ వరదలు వచ్చినప్పుడు ఆ డ్యాములు ఎప్పుడు నాశనం అవ్వవు. కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే నిరోధించే శక్తి ఆ డ్యాముకు ఉన్నట్లుగా ఈ లోకంలో అనేకమైన ఒత్తిళ్ళు, అనేకమైన నదులు మన మీద ప్రవహిస్తున్నప్పటికీ దేవుడే మనకు డివైన్ డ్యామ్ లాంటి వాడు. మన మీద ఏ ఉగ్రత, ఏ విధ్వంసము జరగదు అన్న సత్యాన్ని, ఆయనే తప్పించేవాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. 3వ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందండి. ఎంపవర్మెంట్ ఇన్ ఫైర్, అగ్నిల్లో ఆయనే మనకు బలాన్ని, సాధికారతను అనుగ్రహించేవాడు. భయంకరమైన పరిస్థితుల గుండా మనం వెళ్తున్నప్పటికీ దేవుడు మనల్ని పరీక్షించేవాడే తప్ప నశింపజేసేవాడు కాదు. ఒక కమ్మరు కానీ, కుమ్మరు కానీ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే లోహాలను వారు కాలుస్తున్నప్పుడు వాటిలో ఉన్న మలినాలు పోయి శుద్ధి అవటానికి వాటిని కాలుస్తారు తప్ప ఎట్టి పరిస్థితుల్లో అవి నశించటానికి కాల్చరు. అలాగే దేవుడు కూడా మనల్ని మేలిమి బంగారులాగా శుద్ధి చేయటానికి ఈ పరీక్షలు ఉంటాయి తప్ప మనం నశించిపోవటానికి పరీక్షలు ఉండవు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఎవర్ లాస్టింగ్ ప్రొటెక్షన్, నిత్య రక్షణ. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అవి నీ మీద పొర్లి పారవు, అవి నిన్ను కాల్చవు. ఇది దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ప్రొటెక్షన్ లాంటిది. మనము అగ్ని చేత కాల్చబడే చిన్న కాగితం ముక్క లాంటి వారం కాదు, ఎప్పటికీ కాల్చబడకుండా మిగిలే వజ్రం లాంటి వాళ్ళం. ఆ సత్యాన్ని మనం గ్రహించాలి. వజ్రం లాంటి మనల్ని దేవుడు కాపాడుతాడు, నిత్యము ఆయన కాపాడేవాడు అన్న సత్యాన్ని గ్రహించాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, మరొకసారి అనేక జీవిత ప్రయాణాల్లో మేము మునిగిపోకుండా, మేము కాలిపోకుండా మీరు ఇస్తున్న భద్రతను బట్టి, మీరు ఇస్తున్న శక్తిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.